సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఈ విషయాలు మీకు తెలుసా? ఇంకా కొన్ని రోజుల్లోనే సూపర్ స్టార్ మహేష్ బాబును మనమైతే చూడలేం. ఎందుకు ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. రాజమౌళి సినిమాలు నటించడం అంటే ఆ హీరోలకు ఆల్మోస్ట్ ప్రిజన్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లే. వాళ్ళు చూడాలనుకున్నవి చేయాలనుకున్నవి చేసుకుని ఆ ప్రిజన్ లోకి అయితే ఎంట్రీ పెట్టాల్సిందే. బయటకు రావడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు జక్కన్న గురించి ఇంత బిల్డప్ అవసరమా అనే కదా మీ డౌట్. కానీ ఇదే నిజం. మహేష్ బాబు కూడా ఇప్పుడు దీన్నే ఫాలో అవుతూ ఉన్నాడు. జక్కన్న ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లక ముందే చేయాల్సిన పనులన్నీ పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ఏం చేస్తున్నాడో, అసలు మ్యాటర్ ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. గుంటూరు కారం సినిమా తనకు చివరి తెలుగు సినిమా అని ముందుగానే ఫిక్స్ అయిపోయాడు మన సూపర్ స్టార్. ఫ్యాన్స్ కు ఆ సినిమాలో ఏం కావాలో గుర్తు పెట్టుకుని మరీ వడ్డీతో సహా ఇచ్చేశాడు. డాన్స్, డైలాగు, పాటలు అలా ఏం చేసినా ఇప్పుడే అన్నట్లు గుంటూరు కారం సినిమాలో అయితే చూపించేశాడు. రాజమౌళి సినిమా తర్వాత వరల్డ్ వైడ్ ఫ్యూచర్ ను ముందుగానే ఊహించుకున్నాడు మన సూపర్ స్టార్. ప్యాన్ ఇండియా సినిమాలో చేసే ఛాన్స్ వచ్చినా కేవలం జక్కన్న సినిమా కోసమే వెయిట్ చేశాడు మన సూపర్ స్టార్. ఇక ఈ సినిమాతో చిన్న చిన్న హిట్లు కాదు, కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాలన్నట్లుగా గ్లోబల్ రేంజ్ లో ఇమేజ్ క్రియేట్ చేసుకోబోతున్నాడు మన సూపర్ స్టార్. ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోవడానికి కూడా కలలు కంటూ ఉన్నాడు మన మహేష్. అయితే దానికి తగ్గట్టుగానే కష్టం కూడా ఉంటుంది. అందుకే జక్కన్న కోసం 3 ఏళ్ల తన ఫ్యూచర్ నైతే చేతిలో పెట్టేశాడు. ఇకపోతే ఈ లోపు కొన్ని పూర్తి చేసుకోవాల్సిన పనులైతే మహేష్ బాబుకు మిగిలిపోయాయి. దాదాపు ఈ సినిమా ఇయర్ ఇందులో అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ లోపు సైన్ చేసినటువంటి కమర్షియల్ పనులన్నీ పూర్తి చేసుకోబోతున్నాడు మన మహేష్ బాబు. దీంతో పాటుగానే ఫ్యాన్స్ మీట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రాజమౌళి సినిమా సెట్స్ పైకి రాకముందే ఫ్యామిలీ టైం ఫుల్ గా ఎంజాయ్ చేయబోతున్నాడు. హాలిడేస్ కు వెళ్లి పిల్లలతో టైం అయితే స్పెండ్ చేయబోతున్నాడు. ఒక్కసారి రాజమౌళి మూవీ మొదలైతే అందులోంచి బయటకు రావడం అసాధ్యం. పైగా 3 ఏళ్ల తర్వాత గానీ తన నుంచి సినిమా ఆడియన్స్ కి అయితే రాదు. అందుకే ఫ్యాన్స్ ను కలిసి వాళ్ళ సలహాలు కూడా తీసుకోబోతున్నాడు మన సూపర్ స్టార్. ఇండియన్ సినిమాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీతో జక్కన్న జైల్లోకి అయితే అడుగు పెట్టబోతున్నాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. బ్యాలెన్స్ పనులన్నీ పూర్తి చేసుకుని తొందరలోనే ఈ SSMB 29 సినిమాని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇది గైస్, మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.